ఎవరు లేరు ఆడుకోవడానికి. ఇప్పుడు ఎవరెవరు వస్తే బాగున్నావు ఆడుకోవడానికి. ఎవరున్నారు? అరే ఇదెవరు? అరే బ్లూచాన్. అన్నయ్య నేనే బ్లూచాన్. ఎలా ఉన్నావు? అరే నేను బానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? అరే బ్లూచాన్ ఏమైందిరా ఇప్పుడు వచ్చావు? అన్నయ్య ఏం లేదన్నయ్య, ఇంటికాడ బోర్ కొడుతుంది అందుకని వచ్చాను. అవునా, సరే రారా ఆడుకుందాం పోయి. అదే నేను వెతుకుతున్నాను. సరే అన్నయ్య పద వెళ్ళి ఆడుకుందాం. అన్నయ్య మామయ్య ఏం చేస్తున్నాడు? అరే మామయ్య నిద్రపోతున్నాడు రా. సరేరా నేను పరిగిస్తూ ఉంటాను, నన్ను పట్టుకో నువ్వు. సరే అన్నయ్య. రెడీ 1 2 3 పట్టుకోరా నన్ను. వస్తున్నా అన్నయ్య. ఏం అంత స్పీడ్ గా పరిగిస్తున్నావు? పట్టుకోరా దమ్ముంటే నన్ను. ఎవరు లేరేంది ఇక్కడ? నాకు వెంటనే ఎవరొకరు మధ్యలో గొడవలు పెట్టాలి. సహూరా ఏంది ఇల్లు వెరైటీగా ఉంది, ఇంట్లో వెతకాలి ఎవరు లేరు అంటున్నారు. సహూరా అరే ఈడెవడో ఉన్నాడంటే కన్ఫామ్ గా ఇంట్లో పిల్లలే ఉంటారు. ఆ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సహూరా ఈ పిల్లలు ఇక్కడెక్కడ ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు గొడవలు పెట్టేస్తే సరిపోద్ది. సహూరా అరే బ్లూచాన్ చాలా ఆడుకుంది, వెళ్ళి అన్నం తిందాం పదా. అన్నయ్య పద పదం త్వరగా రా, మామయ్య మళ్ళీ లేచి తిడతాడు. వస్తున్నా అన్నయ్య. అరే ఈడవుడు. అరే అన్న ఎవరు మీరు? మా ఇంటి ఎదురుగా మీరేం చేస్తున్నారు? అరే బ్లూచాన్ ఎక్కడున్నావురా? అన్నయ్య వచ్చేసా. అన్నయ్య ఈడవుడు మా ఇంటి ముందున్నాడు. అదేరా అడుగుతున్నాను, ఈడవుడు. హలో అన్న ఎవరు మీరు? అన్నయ్య టుంగ్ టుంగ్ సాహుర్ అంట, నాకు తెలిసినా. ఎవడురా అయినా? అన్నయ్య ఆయన చేతిలో కర్ర ఉంది కదా, దాన్ని బట్టి అర్థం చేసుకో. ఆయన చపాతీ కొట్టే ఆయన. నేను చపాతీ కొట్టేవాడిని కాదు. పిల్లలు నా సంగతి పక్కన పెట్టండి, మీరిద్దరు ఎవరు? అన్నా నేను చెప్తా, నేను బ్లూచాను, మా అన్నయ్య షించాను. ఏంటి బ్లూచాను షించానా? ఐడియా. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టేసి బ్లూచాన్ షించాన్కి నేను హ్యాపీగా అంటా. పిల్లలు మీరిద్దరు ఎవరు గొప్ప, బ్లూచానా షించానా? మా అన్నయ్య గొప్ప, మా అన్నయ్య ఎప్పుడు గొప్పే. అది కాదు బాబు, నువ్వే గొప్ప. చూడు నువ్వే బాగున్నావు. ఏంటి ఈడు గొప్ప? లేదు నేనే గొప్ప. అవును అవును అన్నయ్య నువ్వే గొప్ప. వద్దు ఓడే చెప్పాడు కదా నేనే గొప్ప. లేదు బ్లూచాన్ నువ్వే గొప్ప. ఒక పని చేయండి, మీరిద్దరికి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసుకోండి. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే గొప్ప. అరే బ్లూచాన్ అవునరా, మన ఇద్దరు కాంపిటీషన్ పెడదాం. అలా ఏం లేదన్నయ్య నువ్వే గొప్ప. అరే బ్లూచాన్ లేదురా, ఈడెవడో నిన్నే గొప్ప అంటున్నాడు. రా చూసుకుందాం, నువ్వు నేను రారా చూసుకుందాం. అన్నయ్య ఏం అలా కొట్టావు? కొడదాం కాదురా, రారా చూసుకుందాము. సరే రా అన్నయ్య చూసుకుందాం. నువ్వా నేనా? నువ్వు ఒక టీముని తీసుకురా, నేను ఒక టీముని తీసుకొస్తా. నీ టీము మా టీం కలిసి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేద్దాం. అప్పుడు వాటిలో ఎవరు గెలిస్తే వాళ్ళే గొప్ప. ఏమంటాం టుంగ్ టుంగ్ సాహుర్ అన్నయ్య? అవును పిల్లలు, మీరు చెప్పింది కరెక్టే. మీరిద్దరూ ఒక్కొక్క టీం క్రియేట్ చేసుకోండి, దానికి నేను కోచ్గా ఉంటా. సరే పోరా బ్లూచాన్, వెళ్ళి నువ్వు ఒక టీం తెచ్చుకో, నేను ఇంకో టీం తెచ్చుకుంటా. సరే అన్నయ్య ఎల్లు నువ్వు. నేనే గొప్ప నీకన్నా, చూసుకుందాం. నువ్వు నన్ను కొట్టావు కదా అందుకని నేనే గొప్ప. వెళ్ళి నీ టీం తీసుకురా చూసుకుందాం. సరే పోరా చూసుకుందాం. మామయ్య మామయ్య, మా అన్నయ్య షించానేమో మామయ్యని తీసుకొస్తాడు, నేనెవరిని తీసుకురావాలి ఇప్పుడు? ఐడియా, మైకిల్ మామ కాడికి వెళ్తా. మైకిల్ మామ వచ్చేస్తున్నా. వీళ్ళిద్దరు గొడవ అయితే పెట్టేశాను, ఇంకా వాళ్ళ టీం కొట్టుకుంటా ఉంటే నేను చూసి ఆనందిస్తా. వాళ్ళిద్దరు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరిని కొట్టి చంపి తినేస్తా. ఒరే షించాన్ ఏమైందిరా అలా అరుస్తా వస్తున్నావు? మామయ్య బ్లూచాన్ కూడా వచ్చాడు. ఏంటి బ్లూచాన్ కూడా వచ్చాడా? ఏడురా వాడు? వెళ్ళి అన్నం తినిపించావా? మామయ్య మేమిద్దరం గొడవ పడ్డాము. అది కాదు మామయ్య, వాడు నన్ను గొప్ప అనట్లా, వాడే గొప్ప అంటున్నాడు. ఎవడైతే ఏందిరా ఇప్పుడు ఏమైంది గొడవ? మామయ్య వాడు ఒక టీముని తయారు చేస్తాడంట, నేను ఒక టీముని తయారు చేయాలంట. మేమిద్దరం పోటీ పడితే ఎవరు గెలిస్తే వాళ్ళే గొప్ప అంట. అవన్నీ వద్దు, మూసుకుని వెళ్ళి వాడికి సారీ చెప్పేసిరా. నువ్వు నేను ఒక టీం ఉందాం మామయ్య. అరే మన ఇద్దరం ఒక టీంగా సరిపోంరా, ఇద్దరు ఉంటే టీం అనరు దాన్ని. సరే ఇంకా ఎక్కువ తీసుకొద్దాం పద మామయ్య. ఎక్కువ అంటే ఇంకెవరెవరు ఉన్నారా? ఎవరు లేరు మనకు తెలిసిన వాళ్ళు. మామయ్య అవెంజర్స్ ఉన్నారు కదా, పద అవెంజర్స్ ని తీసుకొద్దాం. అవెంజర్సా? సరే వెళ్ళి అడుగుదాం పదా. మామయ్య మన టీం పేరు ఇంకా పెట్టలేదు మామయ్య. టీం పేరు పెట్టకుండా కాంపిటీషన్ ఏం వాడతారా మీరు?
మామయ్య సరే మామయ్య మన టీం పేరు రెడ్ గ్యాంగ్. ఏంటి రెడ్ గ్యాంగా? బాగుందిరా. సరే పద పోదాం, వెళ్ళి అవెంజర్స్ని తీసుకొద్దాం. పద మామయ్య. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెడ్ గ్యాంగ్ గెలవాలంటే #రెడ్ గ్యాంగ్ అని కామెంట్ చేయండి, అప్పుడే మనం గెలుస్తాం. మామయ్య త్వరగా పద, వాడు షించాన్ గడు వెళ్ళి అవెంజర్స్ తీసుకొచ్చే ముందే మనం వెళ్దాం. వస్తున్నారా షించాన్, పద పోదాం. అమ్మయ్య మైకిల్ మామ ఇంటికైతే వచ్చేసాం. ఇద్దాం మైకిల్ మామ ఇక్కడే ఉన్నాడు. మైకిల్ మామ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒరే బ్లూచాన్ నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మైకిల్ మామ నేను షించాన్ గొడవ పడ్డాము. మేమిద్దరం ఒక టీంని అయితే ఫామ్ చేయాలి. షించాన్ వేరే టీంని ఫామ్ చేస్తాడు, నేను ఇంకో టీంని ఫామ్ చేస్తా. దాంట్లో నువ్వు ఉండాలి మామా. ఏంటి నేను ఉండాలా? సరేలే, మన టీం పేరు ఏం పేరు? మావా నేను ఇంకా మన టీం పేరు ఇంకా డిసైడ్ చేయలా. ఒరే కాంపిటీషన్ అంటున్నావు, టీం పేరు ఏంద్రా డిసైడ్ చేయలేదు? త్వరగా డిసైడ్ చేయి. మావా నేను ఇప్పుడు బ్లూ కలర్ లో ఉన్నా కాబట్టి మన గ్యాంగ్ పేరు బ్లూ గ్యాంగ్. నువ్వు కూడా బ్లూ కలర్ డ్రెస్ వేసావు కాబట్టి బ్లూ గ్యాంగ్ మంది. బాగుందిరా. సరే మామయ్య మన ఇద్దరం ఏం ఆడతాం కానీ వెళ్ళి ఎవరో ఒకటి తీసుకొద్దాం పద మామయ్య. సరేలే, వెళ్ళి జిమ్మిని తీసుకొద్దాం పద. వాడు ఇంట్లో గేమ్ ఆడుతూ ఉంటాడురా, వెళ్ళి నేను పిలుస్తా ఉండు. మామయ్య మన ముగ్గురు ఏం ఆడతాం? సరేలా, వెళ్ళి అవెంజర్స్ లో ఎవరినొకరిని తీసుకొద్దాం పద. మామయ్య పద అయితే వెళ్దాం. మామయ్య బ్లూ చాన్ గడు ఇంకా రాలా, వెళ్ళి పద, వెళ్ళి ఐరన్ మ్యాన్ అడిగేద్దాం మన టీంకి వచ్చామని. పదరా షించాన్ పద, త్వరగా రా. ఐరన్ మ్యాన్ అరే ఐరన్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు రా మాట్లాడుతూ. వస్తున్నా మామయ్య. అమ్మయ్య మన రెడ్ గ్యాంగ్ బ్లూ గ్యాంగ్ అయితే 3 మెంబర్స్ అయితే ఉన్నారు, ఇంకా ఒకరు కావాలి. అద్దు అక్కడ రెడ్ క్రిమినల్ బ్లూ క్రిమినల్ అయితే ఉన్నారు, వెళ్ళి వాళ్ళని అయితే అడుగుదాం పదండి. అలాగే మామయ్య పద అడుగుదాం. అరే రారా షించాన్, ఎవరిని అడుగుతావు వెళ్ళి అడుగు. మామయ్య నాకైతే ఆ రెడ్ క్రిమినలే కావాలి. బ్లూచాన్ నీకెవరు కావాలరా? మామయ్య నాకైతే ఆ బ్లూ క్రిమినలే కావాలి. మొన్న నా డబ్బులు నాకు ఇకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు రారా చూసుకుందాం. నువ్వు నేను నీకన్నా నేనేరా గొప్ప. అరే రెడ్ క్రిమినల్ బ్లూ క్రిమినల్ మీరు వాళ్ళు కొట్టుకుంటారు, కానీ మేము ఒక కాంపిటీషన్ అయితే జరుపుతున్నాం, మీరు మా టీంలోకి అయితే వస్తారా? నీది ఏ టీము, అది ఏ టీము? నేను షించాను ఐరన్ మ్యాను ఒక టీం రా, మాది రెడ్ గ్యాంగ్. నువ్వైతే వస్తావు మా టీంలోకి? అన్నయ్య వాడైతే లేడు కదా మా టీంలో. లేదురా, బ్లూ క్రిమినల్ మా టీంలో లేడు, నువ్వు వస్తావు మా టీంకి? వస్తానన్నయ్య. ఆ బ్లూ క్రిమినల్ కానీ కొట్టి చంపేస్తా, వాడికన్నా నేనే గొప్ప. అవునరా, రెడ్ గ్యాంగే గొప్ప. అరే బ్లూ క్రిమినల్ మా టీంలోకి అయితే వస్తావా? మాది బ్లూ గ్యాంగ్. వస్తానన్నయ్య, వాడు నా డబ్బులు ఇకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాడే గొప్ప అంటున్నాడు. కన్ఫర్మ్ గా మీ టీంకి అయితే వస్తాను, సపోర్ట్ ఇప్పుడు బ్లూ చాన్కే. మా టీంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య బ్లూ క్రిమినల్ అన్నయ్య. అనుకున్నట్టే వీళ్ళ మధ్యలో గొడవ అయితే పెట్టేశాను. ఇప్పుడు వెళ్ళి వీళ్ళు కాంపిటీషన్ జరపాలి. మీరు బాగానే టీం క్రియేట్ చేస్తున్నారు కదరా? అవును అన్నయ్య, మేము టీం బాగానే క్రియేట్ చేసుకున్నాం. మా టీం పేరు వచ్చి బ్లూ గ్యాంగ్, అలాగే మా టీం పేరు వచ్చి రెడ్ గ్యాంగ్. మీరైతే గెలిస్తే గ్లోయింగ్ కార్ అయితే మీకు గిఫ్ట్ గా ఇస్తాను. ఏంటి దీంతో పాటు ఇది కూడా గిఫ్టా? టుంగ్ సౌర్ అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. అరే ఏంటి టుంగ్ సౌర్ అన్నయ్య నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసావు? చెప్పాను కదా బ్లూచాన్, ఈ ర్యాంప్ ఛాలెంజ్ లో ఎవరైతే గెలిస్తే వాళ్ళకి గ్లోయింగ్ కార్ అయితే గిఫ్ట్ గా ఇస్తాను. ఫస్ట్ ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే చూడండి అందరూ. మీ 2 టీంల నుంచి ఒక్కొక్కరు వచ్చి ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తాయో వాళ్ళే ఉన్నారు. చూసారా ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఎలా ఉందో? టుంగ్ సౌర్ అన్నయ్య ఏంది ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఇంత పెద్దది? అరే షించాన్, మీకు ఆ గ్లోయింగ్ కార్ కావాలంటే ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి మీరు. కానివ్వండి, ఇంకా మొదలు పెట్టండి. ఎలాగైనా షించాన్ అయితే గెలిపియాలి ఈరోజు. అరే మధ్యలో గతుకులు కూడా ఉన్నాయే, జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే మనమైతే ఊడిపోతాం. అరే కంట్రోల్ తప్పిపోయింది కారు. ఐరన్ మ్యాన్ మామయ్య జాగ్రత్తగా చూసి వెళ్ళు, ఓడిపోయావంటే ఇంకేమీ లేదు. అరే షించాన్ నేనే గెలుస్తా చూడరా. అలాగే ఐరన్ మ్యాన్ మామయ్య నువ్వే గెలువు. అమ్మయ్య ఇద్దరు దాదాపు అయితే వచ్చేసాను, బోస్టర్ కూడా నొక్కాను. ఒరే అది దుద్దుకొని కింద అయితే పడిపోయింది. సారీ రా షించాన్. అరే జిమ్మీ, నువ్వు ఎలాగైనా ఐరన్ మ్యాన్ కన్నా కొంచెం ముందుకెళ్ళు. సరే నాన్న, నేనే గెలుస్తా. ఫస్ట్ నేనైతే ఈ కొత్త కార్ అయితే తీసుకుంటాను, ఈ వైట్ కారు. ఇదే స్పీడ్గా పోయేటట్టుంది. అరే జిమ్మీ, నువ్వు కానీ వెళ్ళకపోవాలి, నిన్ను కొడతారా? అలాగే నాన్న, నేనే గెలుస్తా చూడు. అన్న ఈ కార్ ఏంది అలా వెళ్తుంది? నువ్వు సచ్చావురా, నువ్వు ఐరన్ మ్యాన్ కన్నా ముందు వెళ్ళలేదురా, నువ్వు చచ్చిపోయావురా. దీంట్లో రెడ్ ట్యాంక్ అయితే 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రాంక్లిన్ నువ్వే రావాలి. అరే ఐరన్ మ్యాన్ కన్నా ఇంకా ముందు నేను వెళ్తాను రా. సరేలే మామయ్య త్వరగా వెళ్ళు, ఎలాగైనా మనమే గెలవాలి, ఆ కారు మనకే రావాలి.
చూస్తా ఉండరా, ఐరన్ మ్యాన్ కన్నా ఇంకా ముందు వెళ్తాను. ఇక్కడ గతుకులు అయితే ఉన్నాయి, చిన్నగా అయితే వెళ్ళాలి. ఇద్దో ఇక్కడే జిమ్మి అయితే దాటేశాను, ఐరన్ మ్యాన్ కూడా దాటేస్తున్నట్టున్నాను. ఇద్దో ఐరన్ మ్యాన్ కూడా దాటేశాను, ఐరన్ మ్యాన్ కూడా దాటేశాను. ఇద్దరా ఈ సర్కిల్ కూడా దాటేశాను. అమ్మయ్య దూకేశాను. మావయ్య ఏంటి మావయ్య నువ్వు అనుకున్న దానికన్నా ముందుకు వచ్చేసావు. అరే షించాన్ నా బూస్టర్ ఎక్కువ ఉన్నాయిరా, నేనేం చేయలేను. ఫ్రాంక్లిన్ అయితే అనుకున్న దానికన్నా ముందరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మైకేల్ నువ్వే రావాలి, వెళ్ళి ఆడు. ఆ ఫ్రాంక్లిన్ గడు బూస్టర్ ఎక్కువ వాడి అవతలకి వెళ్ళిపోయాడు. ఆ బూస్టర్ కరెక్ట్ గా వాడి ఎలాగైనా గెలవాలి. మన దానికి ఒక్క పాయింట్ కూడా రాలేదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. జిమ్మిని కూడా దాటేసాను, తర్వాత ఐరన్ మ్యాన్ కూడా దాటేయాలి. అమ్మయ్య సేఫ్ గా అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇద్దో ఐరన్ మ్యాన్ కూడా దాటేస్తున్నాను. ఆ పైపులు అయితే దాటేశాను. ఇద్దో ఇక్కడైతే సేఫ్ గా అయితే ల్యాండ్ అవ్వాలి. అమ్మయ్య ల్యాండ్ అయితే అయిపోయాను. అమ్మయ్య మా టీం కి అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది. మైకిల్ అయితే వెళ్ళాడు, కరెక్ట్ గా అయితే పడ్డాడు. కాబట్టి మైకిల్ కి అయితే 1 పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు రెడ్ కింగ్ అయితే ఆడాలి. రెడ్ కింగ్ నువ్వే ఆడాలి. టుంగ్ టుంగ్ అన్నయ్య, ఇప్పుడు మైకిల్ అయితే కరెక్ట్ గా చేరాడు. నేను ఇప్పుడు ఎక్కడ పడాలి? ఇప్పుడు నువ్వైతే ఆ గట్టు మీద పడ్డావంటే మీ ఇద్దరికి డ్రా అయితే అవుతుంది. అవునా, సరే అన్నయ్య. అన్నయ్య రెడ్ కింగ్ అన్నయ్య, ఎలాగైనా నువ్వు ఆ గట్టు మీద అయితే పడు, అప్పుడే మన ఇద్దరికి డ్రా పాయింట్ అయితే అవుతుంది, మనమే లీడ్ లో ఉంటాం. అరే షించాన్ నువ్వేం బాధపడకురా, నేనే గెలిపిస్తాను. పిల్లలు మీరందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని #రెడ్ గ్యాంగ్ అనే కామెంట్ అయితే చేయండి. అరే ఇదేంది ఇలా వెళ్తుంది? అరే ఈ కార్ ఏంటి రివర్స్ లో వెళ్తుంది? అమ్మయ్య బ్రేక్ అయితే వేసి తిప్పేసాము. అరే ఏంది ఆ ఫ్యాన్ అలా కొట్టింది నన్ను? ఇక్కడ దూకేసి కరెక్ట్ గా పారాషూట్ లో అయితే వెళ్ళిపోవాలి. మైకిల్ వచ్చేస్తున్నారా? మా టీం అయితే గెలిపిస్తాండ్రా. నేను రివర్స్ వెళ్ళిపోతున్నాను ఏంది? ఛా, అరే షించాన్ సారీ రా, నేనేం చేయలేను. అరే రెడ్ కింగ్ అన్నయ్య ఏం కాదులే, నేను గెలిపిస్తాను. అరే షించాన్ బ్లూ చాన్ మీ ఇద్దరికి ఒక్కో పాయింట్ ఉంది. ఇప్పుడు బ్లూ కిమ్లన్ కానీ 1 పాయింట్ అయితే తెస్తే బ్లూ గ్యాంగ్ అయితే గెలుస్తుంది, కానీ ఓడిపోతే రెడ్ గ్యాంగ్ అయితే గెలుస్తుంది. అయ్యన్ని ఎలాగైనా బోల్తా కొట్టించి ఆ కార్ తీసేసుకుని వీళ్ళందరినీ చంపేస్తా. అరే బ్లూ కింగ్ అన్నయ్య నువ్వే వెళ్ళు, ఎలాగైనా 1 పాయింట్ అయితే తీసుకోరా, అప్పుడే మనం గెలగలుగుతాము. అలాగే బ్లూ చాన్ నేనే గెలిపిస్తానురా ఈ బ్లూ గ్యాంగ్ ని, చూస్తా ఉండు. అన్నయ్య బ్లూ కింగ్ అన్నయ్య నువ్వే గెలవాలి. అలాగేరా బ్లూ చాన్ నేనే గెలుస్తా చూడు. ఈ ల్యాంబర్ని ఎత్తుకొని స్పీడ్గా వెళ్ళిపోయి ఎలాగైనా గెలిపిస్తానురా మిమ్మల్ని. అరే ఏంటి కారు ఇలా తిరుగుతుంది? కంట్రోలే కావట్లేదు, బ్రేక్ వేద్దామన్నా అవ్వట్లేదు. రే కంట్రోల్ కావట్లేదురా బ్లూ చాన్. అన్నయ్య ఎలాగైనా గెలిపి అన్నయ్య నువ్వే. అలాగేరా బ్లూ చాన్ ఎలాగైనా గెలిపిస్తాను. అమ్మయ్య బ్రేక్ అయితే పడిపోయిందిరా, ఇది ఎలాగైనా గెలిపిస్తాను చూడరా. రే ఏంద్రా ఇది ఐరన్ మ్యాన్ లాగా ఎలా పడిపోయాను? అన్నయ్య ఏందన్నయ్య ఇప్పుడు ఆ రెడ్ గ్యాంగ్ గెలిచేసింది. అరే సారీ రా బ్లూ చాన్. వీళ్ళు ఎలాగైనా బోల్తా కొట్టించేసాను. ఇప్పుడు ఈ షించాన్ని బ్లూ చాన్ని చంపేసి నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అరే షించాన్ నువ్వే గెలుచుకున్నారా? బ్లూ గారు కిందకి దిగు. అరే ఏంటి వీడు మోసం చేసినట్టున్నాడు మమ్మల్ని. అరే బ్లూ చాన్ వీడు మనల్ని మోసం చేశాడ్రా. అరే షించాన్ అన్నయ్య అవును, వీడు మనల్ని మోసం చేసి మనల్ని చంపేద్దాం చూస్తున్నాడు అన్నయ్య, ఎలాగైనా వీడిని చంపేద్దాం అన్నయ్య. అవునరా బ్లూ చాన్ ఎలాగైనా వీడిని చంపేద్దాం ఉండు. అరే టుంగ్ టుంగ్ సౌరుగా ఇద్దరు తీసుకురా, ఇద్దరు ఉంటే మమ్మల్ని మోసం చేద్దాం చూస్తావురా, ఇద్దరు తీసుకురా, వెళ్ళిపోరా కిందకి. అమ్మయ్య టుంగ్ టుంగ్ సౌరు కూడా చచ్చిపోయాడు, మనల్ని బోల్తా కొట్టించి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని చంపుదామని చూశాడు. ఏమంటారా బ్లూ చాన్? అవును అన్నయ్య మనల్ని గోల్తా కొట్టించి వాడు మనల్ని చంపేద్దామని చూశాడు అన్నయ్య. అన్నయ్య ఇప్పుడు చెప్తున్నాను నువ్వే గొప్ప. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని #షించాన్ #బ్లూ చాన్ అని కామెంట్ చేయండి. అప్పుడే ఆ టుంగ్ టుంగ్ సౌరు కూడా రాడు. వెంటనే వెళ్ళి మామయ్య చెప్పాలి ఆ టుంగ్ టుంగ్ సౌరు కూడా మనల్ని చంపుదామని చూశాడని.